నీ పేరేంటి మా? బాలసుబ్రహ్మణ్యం సార్. బాలసుబ్రహ్మణ్యం బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి విషయాలు చెప్పు. ఇది మన మన చిన్నప్పటి నుంచి మన చేనేత వృత్తి సార్. అట్లా ఏంటంటే 2012 దాకా నేను ఇదే వృత్తి చేసేవాడిని. తర్వాత ఏంటంటే కొంచెం మనం డెవలప్ అవ్వాలి, సమాజంలో మనకు కూడా ఒక గుర్తింపు రావాలి. అంటే నాకు ముందు ఉన్న జనరేషన్ ఎవరు గుర్తింపు లేదు. అంటే పని చేసుకునే వాళ్ళు, జీవితాధారం కలిసేవాళ్ళు అయిపోయింది. మనం ఏంటంటే కొంచెం నాలెడ్జ్ అంటే చదువుకున్నాను 8th క్లాస్ దాకా. ఎంత చదువుకున్నావు? 8వ తరగతి డిస్కంటిన్యూ సార్. అప్పట్లో 8th వరకే. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇంతకన్నా ఉన్నతమైన చదువుకునే అవకాశం లేక ఈ వృత్తిలోనే నైపుణ్యత సంపాదించి తద్వారా కొంచెం బాగా వర్క్ చేసి తద్వారా ఇంకొక వీవర్కి పని కల్పించడం. అట్లా పని కల్పిస్తా కొద్దిగా ఒక మగ్గు 2 మగ్గాలు అట్లా పెంచుకుంటా బాగా. ఎన్ని పెట్టావు ఇప్పుడు? ఇక్కడ వచ్చేసేసి మొత్తం 14 లూమ్స్ సార్. 14 లూమ్స్. ఇది కాక అవుట్ సైడ్ ఫ్యామిలీ అంటే వేవర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వచ్చేసి రా మెటీరియల్ ఇస్తే వాళ్ళు మనకు తయారు చేసుకొని వస్తారు. ఇప్పుడు నీ మోడల్ ఎన్నేళ్ళు అయింది ఇప్పటికి? నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ 2010 నుంచి సార్. 2010 నుంచి ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు నీ సక్సెస్ స్టోరీ ఏంటి? అదే 2012-13 కాడి నుంచి అంటే ఒక దానికి ముందు మగ్గు నేను కూడా నేసేవాడిని. 2013లో ఒక ఇల్లు కట్టుకున్నాను. అక్కడి నుంచి ఏంటంటే అక్కడ మగ్గం పెట్టుకునే అవకాశం లేకుండా బిజినెస్లోనే డెవలప్ చేసుకుంటా 2016 బాగా అదే బాగా స్టెబిలైజ్ అయిపోయేసి తర్వాత ఏంటంటే మనలాగా మన వేవర్స్ కూడా బాగా డెవలప్ అవ్వాలని నేను సేవింగ్ చేసుకున్నాను సార్. ఈ 2010లో స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు ఎంతమంది నువ్వు మగ్గాలు? అంటే నా కింద సార్, నా కింద ఒక 45 ఫ్యామిలీస్ ఉంటాయి సార్. 45 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎన్ని మగ్గాలు ఉంటాయి? అదే 45 ఫ్యామిలీస్ 45 లూమ్స్ ఉంటాయి. ఓకే, 45 లూమ్స్ 45 ఫ్యామిలీ. ఇప్పుడు నీకు దీనివల్ల ఫైనాన్షియల్గా ఏంటి, వాళ్ళకి ఎంతవరకు లాభం వస్తూ ఉంది? అదే ఫైనాన్షియల్గా ఏంటంటే సార్ ఇదంతా ఏంటంటే రా మెటీరియల్ ఇదంతా మనం ఇప్పుడు కాటన్ వచ్చేసి మన చీరాల్లో డీలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. దరి వచ్చేసి సూరత్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అట్లాగే రేషం అంటే పట్టు వచ్చేసి బెంగళూరు నుంచి మనం ఇది చేసుకుంటాం. అవన్నీ వేసుకుంటా తద్వారా ఏంటంటే ఇవన్నీ రెడీ చేసేసి వీవర్స్కి ఇస్తాం. అతని సామర్థ్యాన్ని బట్టి నెలకు 4 నేయచ్చు, 5 నేయచ్చు, 3 నేయచ్చు. ఇంకా అది అంటే మాది దీంట్లో అనుభవం దాదాపు 30 సంవత్సరాల నుంచి అనుభవం సార్. శ్రమ ఎక్కువ చేస్తాను నేను. మిస్సెస్ మనవాడు ఇక్కడే ఉంటావు, మీ ఇల్లు ఇదే కాదు సార్. అంటే మన దగ్గర ఉంటాడు. నేను కరోనా పరిస్థితికి కాదు అంటే ఇంట్లో కాపురం కూడా ఇక్కడ కాపురం ఇక్కడే మొత్తం ఉండేది. మనం రీజనబుల్గా రెంట్ తీసుకుంటాం. అంటే బయటలాగా 5,000 10,000 అట్ట కాకుండా 2800 సార్ ప్రజెంట్. బయట అయితే 5,000 అయినా దొరకస్తుంది. కరోనాకి అల్లకలో సొంత ఇల్లు వేసుకున్నాం. సార్ అదే ధైర్యంగా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీకు? మొత్తం వచ్చేసి ఇట్లా వచ్చేసి కింద 7 రూమ్స్ కట్టాను సార్. అంటే మన వేవర్స్ ఇక్కడ ఉండి వర్క్ చేసుకుంటా. ఇక్కడ 7, పైన వచ్చేసి ఓపెన్ షెడ్ అంటే విడివిడిగా లూమ్స్ ఉంటాయి. వేవర్ వచ్చేసి అంటే వాళ్ళ ఇంటికాడ లూమ్ పెట్టుకునే అవకాశం లేని వాళ్ళకి మనం సెట్టింగ్ అంతా ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారా? వీళ్ళందరూ ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రూముల్లో ఫ్యామిలీస్. వచ్చేసి 3 ఫ్యామిలీస్ ఉంటారు, పైన ఒక ఫ్యామిలీ ఉంటారు. ఆ పక్కన వచ్చేసి ఓపెన్ షెడ్ అదే ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ. ఇప్పుడు మీకు ఎంత ఆదాయం వస్తుంది నెలకి? ఇప్పుడు నెలకు ఆదాయం వచ్చేసి నేను మా భార్య వచ్చేసి 20,000, 15 నుంచి 20,000. అదే నా భార్యది. తర్వాత మా అబ్బాయి వాళ్ళది ఒక 10,000, 12,000 అలా వస్తుంది. అదే కుటుంబం వాళ్ళు ఆ రూమ్లో ఉంటారు, మేము ఇక్కడ ఉంటున్నాము. మాతో పాటు మా పెద్ద అబ్బాయి అయిపోయి మ్యారేజ్ అయింది, కూడా అయిపోయింది. మళ్ళీ చూసి చేయకపోయింది. కాకపోతే సొంత ఇల్లు కోల్పోయేస్తాం. ఇప్పుడు మాకు హౌస్
ఇప్పుడు ఇదేనా ఇల్లు? పరిస్థితులను బట్టి అమ్మాయి వచ్చింది సార్. చిన్న ఆయన మనవడు. అదే మనోడా అంటే పెద్ద కొడుకు. చిన్న కొడుకు ఇంకొక అబ్బాయి ఉన్నాడు అక్కడ. వినాయకుడు అంటే 2 Hey. రూమ్స్ సార్. అతే ఫోటోరా గుడ్. ఎవరు నాని ఎవర్రా? నాని తాత ఉమ్, వచ్చేస్తాను మాట తాతనా? లేదు ఎవరు దరిపోతావు? ఎవరు దరిపోతావు? ఎక్కువ నాని దూరం ఉండగా చూసి వెళ్తుంటారు. ఈరోజు మా ఇంట్లో ఎక్కువ ఉంటుంది. రమ్మ ఫ్యామిలీనా? ఇది ఫ్యామిలీ సార్. ఏంటలే చూపు కనబడదు, మాట కనబడదు. ఏంటా? సార్ 20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ప్రాణం సార్. అదే మీరన్న పార్టీ అదేమ్మా మీకు ఇది ఉంది, అభిమానం ఉంది. అవును సార్. మీకోసం అమరావతికి కూడా వచ్చాను నేను మీటింగ్కి. మా బాబు బాబు పాప ఏంటమ్మా మీరేం చేస్తారమ్మా? నువ్వు డిగ్రీ చేస్తాను, ఇంటర్ చేస్తున్నామ్మా. డిగ్రీ ఏ సబ్జెక్ట్ అమ్మా నువ్వు? సబ్జెక్ట్ ఏంటి? బిఎస్సి కంప్యూటర్స్. ఇద్దరిని చదివిస్తున్నావా? అవును సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నీకు కొంచెం బెటర్ ఈ మోడల్, బాగానే ఉంది సార్. కొంచెం బెటర్. అవును సార్. ఇప్పుడు నీ కరెంట్ ఎంత సేవ్ అవుతుంది ఇప్పుడు మేము ఇచ్చేదాంట్లో? ఇప్పుడు ఫ్రీ కరెంటే సార్. ఫ్రీ కరెంట్ ఇస్తాం, మెంబర్స్కి ఫ్రీ ఇస్తాం. టోటల్ దానివల్ల ఎంత సేవ్ అవుతుంది వాళ్ళకు నెలకి? అంటే నెలకి ఇంచుమించుగా వీళ్ళకి 400 to 600 మధ్యలో వచ్చేది సార్ ఇదివరకు కరెంట్ బిల్లు. కరెంట్ బిల్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 0. ఈ రోజు కూడా అదే నాకు బిల్ ఇచ్చాను కదా. అది అప్పుడు 2 వచ్చాయి. మాట్లాడదమ్మా. గుడ్. ఇంకోటి సార్, ఇది మనకి జాతీయ అవార్డు వచ్చింది కదా, ఆ కుప్పడం శారీ. ఓ రమ్మా. ఏంటా బాగున్నావా? బాగుంది సార్. గుడ్ గుడ్. ఎన్ని రోజులు పడుతుంది చేయాలంటే? ఇదే ఒక 3 days పట్టింది సార్. 3 days అవుతుంది. ఇప్పుడు దీనివల్ల అవార్డు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఏంటి దీని మీద? యాక్చువల్గా ఏంటంటే సార్, అవార్డు రాకముందు వచ్చేసి ప్రతి చీరని కుప్పడం చీర అనేసేవారు. ఇప్పుడు పవర్లు నేర్పించే వాళ్ళు కూడా ఏదో చూపించేసి కుప్పడం చీర అని చెప్పేసి అమ్మేవాళ్ళు. అంటే అప్పుడు కస్టమర్కి తెలియదు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్కి ఇది అవార్డు వచ్చిన తర్వాత అంతా చూశారు కదా, పేపర్ గేపర్ అంతా ఇట్లా ఉంటుంది. ఇది ఏంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ సార్. ఈ పోగు బయట ఉంటుంది, ఆ పోగు లోన్ ఉంటుంది. ఎక్కడ ఈ కలర్ వచ్చేసి అది అక్కడికే వెళ్ళింది. రాణి కలర్ వాటర్ ఇది ఉంది కదా సార్, ఈ పోగు ఇందులో నుంచి వెళ్తా అక్కడ ఇంటర్లాకింగ్ తీసుకెళ్ళింది అనమాట. చూడండి అవును. అటు నుంచి వచ్చేటప్పుడు అటు నుంచి తీసుకుని వస్తుంది. దాన్నే కుప్పడం అంటారు. ఇది వేయాలంటే కొంచెం నైపుణ్యత ఉంటుంది. ఆ వారం వేసేసి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక అతను వేసేది వచ్చేసి 6,000 రూపాయలు చెప్పాను కదా, దీనికి వచ్చేసి 11,000 రూపాయలు అట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయగలుగుతారు? టూల్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎట్లా చేసావు కదా ఇన్నోవేషన్లో, ఇప్పుడు ఇది చేసినప్పుడు ఇది ట్రెడిషనల్గా చేస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మోడర్నైజ్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అంటే కొంచెం తేలిగ్గా చేయడానికి ఏంటంటే మనకి అట్లా కాళ్ళతో కష్టపడకుండా లిఫ్టింగ్ మిషన్ ఉంటుంది. అదే ఆటోమేటిక్ ఇట్లా కాలు దొక్కినప్పుడు ఒకసారి మిషన్ దొక్కి అట్లా అతనేమి వర్క్ చేయకుండానే పవర్ మీద ఇదే ఉంది. అప్పుడు ఏంటంటే అట్లా 2 లిఫ్టింగ్ మిషన్లు అట్లా పెట్టుకుంటే వాళ్ళకి శరీరం మీద భారం ఎక్కువ పడకుండా కొంచెం నేర్చుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే ఈ వెయిట్ మొత్తం ఒకసారి తొక్కారు బాబు,
ఈ వెయిట్ మొత్తం కాళ్ళతో తొక్కాలి. ఉమ్. అట్లా కాకుండా ఇది ఉందనుకోండి ఆటోమేటిక్గా అంటే పవర్ వల్ల అదే చేస్తుంది. అతనికి కొద్దిగా భారం పెట్టింది. కొంచెం ఇంకొక గంట ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక గంట చేస్తే అతని శరీరం వచ్చిపోయింది అనుకోండి, అట్లా 2 గంటలు చేసి 2 గంటలు చేసుకోవచ్చు. అంటే శరీరానికి కొంచెం అవసరం తగ్గింది. ఓకే అమ్మా, గుడ్. ఈ ప్రభుత్వం వచ్చాక ఇది ఇచ్చారు మోటార్లు కొంచెం తప్పడానికి కాలుకి అనుకో. యా యా కొంచెం చేసాం. ఇంకా నువ్వేం చదువుతున్నామ్మా? డిగ్రీస్ కాలేజ్ ఏ సబ్జెక్ట్ అమ్మా? బీకామ్ బీకామ్ కంప్యూటర్సా? ఓకే, గుడ్. మదరా అమ్మండి రండి, రామ్మా, రా అటు. బాబు కూడా ఉన్నాడు. బాబు ఎంఎస్సి చదువుకున్నాడు కాకినాడలో చేస్తున్నాడా? పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు ఇప్పుడు. సరే సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఇంకా రాను రాను ఎందుకండి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అందుకని మన ఎలాగలే చదువు కుర్రల కన్నా చదువుకుందాం. డైవర్షన్ కూడా వెళ్తే వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి, బెటర్గా ఉంటుంది. అందరూ కంప్యూటర్ అందరిలో మార్పు వచ్చిందా మీకు? మీ అందరిలో మార్పు వచ్చింది పిల్లలకి? ఫ్యామిలీస్ అందరు పిల్లలు చదువుకుంటున్నారు సార్, ఎవ్వరు ఖాళీగా. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పాకలు ఇస్తున్నారు, ఓనర్ చీరలు వెళ్తున్నాయి, బాగానే ఉంది. దీన్ని ఇంకా బాగా చేయాలి, చేద్దాం. ఓకే, బాగా చదువుకున్నా? అది బెస్ట్. ఇది వచ్చేసి మన వీరబాబు తయారు చేసి ఇచ్చారు సార్. అంటే అందులో కలర్స్లే సేమ్ డిజైన్, 3 సేమ్. ఈరబాబుని వేసినవి. ఇదెంతది? అది వచ్చేసి 4500 సార్. అది వచ్చేసేసి 8500. అంటే ఇది ప్యూర్ పట్టు, అంటే కాటన్ అనేది ఉండదు. వెరీ హెవీగా హెవీగా అంటే కొంచెం బార్డరు పెద్దగా ఉంటుంది. కొంచెం లైట్గా పట్టుపోయి పట్టు అంటే కొంచెం వెయిట్ పెంచి వస్తుంది సార్. ఇది వచ్చేసేసి కాటన్ బై సాఫ్ట్ సిల్క్. అన్నిటికీ మార్కెట్ బాగానే ఉంది. ఎక్కడ మీరు ఎట్లా పంపిస్తారు మార్కెట్కి? మనం అదే అంతా షాపులు ఉంటాయి సార్. ఇప్పుడు విజయవాడ ఉంది, గోలీ సిల్క్స్ అని, కళాంజలి సిల్క్స్ అని, అట్లా ఆ షాపులలో మన దగ్గర హోల్సేల్లో కొంటారు. ఎన్ని వస్తాయి మొత్తం? మనకి రోజుకు వచ్చేసి ఒక 30 చీరలు, అంటే మనకు రోజుకు ఒక 30 చీరలు వస్తాయి. అంటే 30 రోజులు వర్క్ ద్వారా మేమేంటంటే టోటల్గా మంత్లీ 20 రోజులకు మాత్రమే వర్క్ లెక్క వేసుకుంటాం. టోటల్గా ఒక 600 చీరలు అట్లా వస్తాయి. అంటే మధ్యలో సెలవులు ఉంటాయి కదా. మార్కెటింగ్ ప్రాబ్లం ఏమి లేదు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం అది నువ్వు చేసింది ఏది? అది ఇదే బాగుంటుందండి. దానికంటే లైట్, ఇది కొంచెం లైట్ కదా, ఇది పంపించు. ఓకే, పంపించు. ఇప్పుడు నీ మోడల్ ఎవరైనా ఫాలో అయ్యారా? అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటాయి, కానీ టోటల్గా ఏంటంటే దగ్గరగానే ఉంటాయి సార్. అంటే మనం ఒక డిజైన్ పెడితే మనం ఒక మామిడి కింద పెట్టాం, ఇంకొకళ్ళు ఇట్లానా సార్? ఇట్లా లేదు సార్, అసలు చీరాల మొత్తం మీద ఎక్కడా లేదు. అంటే నేను ఆ రోజు ఏంటంటే నా కరోనా ముందర నాకు బిజినెస్ బాగుంది, దాని ద్వారా ఏంటంటే కొంచెం ఆదాయం బాగానే ఉండి మనలాంటి వేవర్స్కి ఇంకా ఎక్కువ మందికి పని కల్పించాలని చెప్పేసి
ఆ ఉద్దేశంతో పెట్టాను సార్. రైట్ ఇది లెఫ్ట్ అలవాటు కావాలి. అంతే కదా సార్. అలవాటు కావాలి మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని పెడితే కొంచెం తొక్కే పని ఉండదు. అవును సార్. అది తొక్కాల. అది ఎన్నిసార్లు తొక్కాలి చూస్తున్నామ్మా రోజుకి? తొక్కుతూనే ఉండాలి సార్ చాలా ఎంతవరకు నీకు ఎలసట వస్తుంది? అంటే వస్తుంది. ఇది వచ్చేసేసి ఒక అంగుళానికి 60 సార్లు దొక్కాల్సి వస్తుంది. అంగుళానికి మనకి గంటకి ఎన్నిసార్లు తొక్కుతారు? ఒక రోజుకి ఎన్నిసార్లు తొక్కుతావు? తొక్కినప్పుడు అలసట ఎప్పుడు వస్తుందా? కాళ్ళు నొప్పులు అన్నీ వస్తాయా? వస్తాయి సార్. కాళ్ళు నొప్పులు ఒక వస్తాయా? గంటన్నర వేస్తే కొంచెం రిలాక్స్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే ఇద్దరుంటే అప్పుడు హస్బెండ్ వెళ్తాడు. అంటే ఇక్కడ వచ్చేసరికి ఆయన దిగితే మనకు అంత అవసరం లేదు. అంటే ఒక 50 సంవత్సరాల వయసు వస్తే కొద్దిగా నొప్పులు అనిపిస్తే అప్పుడు కొంచెం అంటే ఇంత హెవీ డిజైన్ కాకుండా కొద్దిగా తక్కువ డిజైన్. ఏంటమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ ఇది కూర్చోండి. అంటే గుడ్. బాగున్నారా? ఆయన కనపడదు. వినపడదా? ఇతని వయసు దాదాపు 70 సంవత్సరాల పైన సార్. ఇప్పటికీ మగ్గున వేస్తాడు. ఏంటో ఏమనిపిస్తుంది నీకు? మగ్గం వేస్తా ఉంటే ఏమనిపిస్తుంది? అలవాటేనా? ఎన్ని గంటలు పని చేస్తావు? 8 గంటలు పని చేస్తాను. ఇప్పుడు కూడా 8 గంటలు పని చేస్తావా? పిల్లలు ఏం చేస్తారు? అమ్మాయి అయితే ఒక అమ్మాయి అనాథ, ఒక అమ్మాయితో పెళ్లి చేశాను. మా ఆవిడే నేను. ఎంత వస్తుంది నీకు నెలకు? 8,000 వస్తుంది. 8,000 వస్తుంది నెలకు. ఇప్పుడు వేరే పని చేసి కూడా 8,000 వస్తుంది కదా? ఆ పని చేయలేము. మొత్తం నుంచి ఇదే పని. అదే వచ్చింది. ఇప్పుడు నీకు గవర్నమెంట్ కరెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఎట్లా దాంట్లో వెళ్ళిపోతుంది? అందరూ కామన్గా చేసేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు లేవు ఇప్పుడు. కరెంట్ ఛార్జీలు లేవు. బాగానే ఉంది. ఒక 5,000 ఇది కూడా వస్తుంది మీకు సంవత్సరానికి. 2 బెనిఫిట్స్ వస్తాయి. మీ ఆవిడ కూడా పనిచేస్తుంది ఇక్కడ? ప్రకృతి పని చేస్తుందని ఇప్పుడు కొంచెం ఆనందం అయిపోయింది. ఆరోగ్యం కరోనా వచ్చి ఎంత ఆరోగ్యంగా మాకు అయిపోయింది. ధైర్యంగా ఉండి. ఓకే అమ్మా. నమస్కారం. నమస్కారం బాబు. ఓకే అమ్మా. నమస్కారం. ఈ అబ్బాయిది ఏంటంటే భీమ్ అయిపోయింది. నెక్స్ట్ మేము రెడీ చేసుకుంటున్నాడు. అంటే 5 చీరలు అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లా జాయింట్ చేసుకోవాలి. అదే పవర్ లూమ్ అయితే నీకు కొన్ని 100 చీరలు భీమ్ చుట్టేస్తారు. హ్యాండ్లూమ్ అంటే 5 చీరల బార్కు మాత్రమే వస్తుంది. అది బార్కి అట్లా అయినప్పుడు మళ్ళీ జాయింట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు పవర్ లూమ్లో చేసిన దానికి హ్యాండ్లూమ్లో చేసిన దానికి ఎంతవరకు మనకు మార్కెట్లో డిమాండ్ అంతా? ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చేసినాయి, ఇవి కూడా వచ్చేసాయి. ఇంకా కూడా మనకు పెద్ద పెద్ద మిల్సే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంటే పవర్ లూమ్ చీరక నాణ్యత తక్కువ. అంటే మనలాగే యాజిటీస్ దించుతారు, కాకపోతే రేటు తక్కువ, క్వాలిటీ తక్కువ ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ క్వాలిటీ? ఇది నాణ్యత సార్. ఎందుకంటే ఇదంతా ఎంత డిఫరెన్స్ రేట్లో? దాదాపు అది 1000 రూపాయలు, ఇది 3,000 అనుకోండి.
ఆటోమేటిక్గా అది 1000-1200కి వచ్చేస్తుంది సేమ్ డిజైన్. సేమ్ డిజైన్ సేమ్ అంటే ఇప్పుడు మనకి ఇదేమైందంటే లేబర్ ఛార్జ్ ఇవ్వాలి సార్. పౌర్లు మగ్గానికి ఏంటంటే ఒక 200-300 అట్లా ఉంటుంది. మనకి ఇది ఏంటంటే ఇక్కడ డిజైన్ బట్టి 1200, 1500, 3000. ఇప్పుడైతే ప్రజెంట్ రీసెంట్గా ఒక 20,000 రూపాయలు ఒక చీరకు వచ్చే లేబర్ చీరలు కూడా రీసెంట్గా పెడుతున్నారు. అంటే అది మార్కెటింగ్ చేయగలగాలి. ఆ మార్కెటింగ్ చేసే సత్తా లేకపోతే ఆ చీరను మనం అమ్మలేం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. జై చంద్రబాబు